మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి బీజేపీ ఘనమైన నివాళులు అర్పిస్తున్నానని, వ్యక్తిత్వం ముఖ్యం అనుకునే వ్యక్తిలో పద్మనాభం ముందు వరుసలో ఉంటారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. తానెప్పుడూ ఆయనకు రుణపడి ఉంటాను. చాలా గొప్ప వ్యక్తి పద్మనాభమని ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్ బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సోము మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఇతర నాయకులు గురువారం పోలవరం సందర్శిస్తారని, బీజేపీ చారిత్రాత్మకంగా పురుషోత్తపట్నం నుండి పోలవరం సందర్శనకు వెళ్తున్నట్లు వివరించారు. ఎలిఫెంట్ కొండ 20 ఎకరాల్లో రామవరపు ఆవా, రాయదుర్గం కొండ, కేఎల్ డ్యాం సందర్శిస్తారని తెలిపారు. గండిపోసమ్మ ఆలయం దర్శించుకుని పవర్ పాయింట్ సందర్శించి పోలవరం డ్యాం చూసి రివ్యూ నిర్వహిస్తారని తెలిపారు. ధవళేశ్వరం నుండి పురుషోత్తపట్నం వరకు 220 కోట్లతో రోడ్ నిర్మించాలని, టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని పోలవరం అథారిటీతో చర్చించామని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్ విశాఖలో పర్యటించి మత్స్యకారుల కుటుంబాలకు ₹1 ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సిద్దిరి అప్పలరాజు కొడుకు రోడ్డు యాక్సిడెంట్ చేస్తే కేసు పెట్టకూడదా అని నిలదీశారు. బీఏపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఏపీఆర్ చౌదరి, కురగంటి సతీష్, కాలెపు సాయిరాం, మద్దిపాటి రజని, మరుకుర్తి కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పోలవరం నుంచి కానీ మనకి ధవళేశ్వరం నుంచి పురుషోత్తపట్నం వరకు ఆ బండి నాళ తయారు చేయాలి. ధవళేశ్వరం నుంచి పురుషోత్తపట్నం వరకు మనకు మధ్యన ఎన్ని అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాన్ని పోలవరం అథారిటీ వాళ్ళు స్వీకరించాలని నేను నిన్న పోలవరం అథారిటీ వాళ్ళని కలిశాను. దాన్ని ఎస్టిమేట్ చేయించాను. 250 కోట్లు ఇంకా అదనంగా అయినా సరే పోలవరం వాళ్ళు డబ్బు పెట్టాలి. ఇది ప్రాజెక్టులో లేదు. ఇది ఏంటి, బొబ్బిల్లంక, మునుకోడలి, ముగ్గళ్ళ, ఇవన్నీ కూడా ఈ రోడ్స్ దగ్గర కొద్దిగా అన్ఈవెన్ ఉన్నాయి. మనం ధవళేశ్వరంలో బయలుదేరితే గోదావరిని చూసుకుంటూ మనం అద్భుతంగా ఈ రోడ్డు మీద ట్రావెల్ చేసి టూరిజం హబ్ని కింద ఘాట్స్ని పరిశీలిస్తూ వెళ్ళే విధంగా చేయాలని పోలవరం అథారిటీ వాళ్ళని కూడా కలవడం జరిగింది. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు గోదావరి నది వెంబడి పోలవరం ప్రాజెక్టు మీదుగా ప్రకృతి రమణీయత, తూర్పు కనుమలు, పాపికొండలు మధ్య ఆధ్యాత్మిక హెరిటేజ్ ఎకో రివర్స్ క్రూజ్ టూరిజం ఏర్పాటు చేయాలని, వివిధ రకాల బోటింగ్లు ప్రారంభించాలి, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలి. పోలవరం ప్రాజెక్టు నుండి పురుషోత్తపట్నం, పెదకొండేపూడి పైప్లైన్ రోడ్డు మీదుగా చీపురుమెల్లి, గొందూరు, ఇందుకూరుపేట మీదుగా గోకవరం, నేను చెప్పాను NH 516కి రహదారిని అభివృద్ధి చేయాలి. ఇది ట్రైబల్ టూరిజం సర్క్యూట్ ద్వారా వెళ్ళి చక్కని అభివృద్ధి సాధ్యపడుతుంది. రాజమహేంద్రవరం నుండి సీతానగరం వరకు గల 4 వరుసల రహదారిని చీపురుమెల్లి వరకు పొడిగించాలి. ఇవన్నీ మీకు నేను ఆల్రెడీ చెప్పాను. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో గల స్వయంభూ శ్రీ గండిపోసమ్మ అమ్మవారి యొక్క దేవాలయాన్ని, కర్ణాటక రాష్ట్రంలో బాల్కోట్ జిల్లాలో స్వయంభూ శ్రీ కోడలి సంగమేశ్వర స్వామి వారి దేవాలయాన్ని ఆల్మట్టి నారాయణపూర్ రిజర్వాయర్లో ముంపు బారి నుండి కాపాడి అభివృద్ధి చేసినట్టు విధంగా పోలవరం ముంపు బారి నుండి రక్షించి అభివృద్ధి చేసి ఈ స్వయంభూ ఆలయంకు సమీపంలోనే అన్ని వసతులతో నూతన ఆలయాన్ని కూడా నిర్మించాలి. ఇది ప్రభుత్వం జీవో నెంబర్ 630, ఇది 2/12/25 అమ్మవారి ఆలయం గోదావరి వదలు దెబ్బతినకుండా వెంటనే పనులు ప్రారంభించాలి. ఇది మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇది మా పేరుతో జీవో ఇష్యూ అయింది, నా పేరుతో. అలానే మన రంపచోడవరం ఎమ్మెల్యే గారు మా ఇద్దరి పేరుతో ఈ 500 కోట్ల యొక్క జీవో ఇష్యూ అయింది. ఈ విధంగా మేము సైలెంట్గా ఇవన్నీ మేము చెప్పడానికి కాదు, పోలవరం మీద ఉన్న ప్రేమతో ఈ విషయాలన్నీ వర్కౌట్ చేశాం.